వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కరోనా పోయినా 3 సంవత్సరాల్లో మరి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని మరి ధైర్యంతో మరి 17 మెడికల్ కాలేజీలు కేంద్రంతో మాట్లాడి ఒప్పించి తీసుకురావడం జరిగింది. ఈరోజు కాలేజీలన్నీ కూడా ఈరోజు కొన్ని స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా ఒక 10 మెడికల్ కాలేజీలు దాదాపు కూడా 10 ఒక 5 కోట్లు పెడితే 5,000 కోట్లతో పూర్తి చేసే విధానంతో ఈరోజు మిగిలింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక తొందరలోనే జరుగుతుంది. కానీ ఆయనకి మరి ఏమో ఈరోజు అర్థమవుతుంది. పేదలు అంటేనే ఆయనకి ఏమాత్రం గిట్టదు. పేదల చదువులు మధ్యతరగతి వాళ్ళ చదువులు చదివితే మరి రాష్ట్రం నా ఇట్లాంటి వాళ్ళని ఎట్లా లెక్క చేస్తారో లేదో జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఒక కుట్రబుద్ధితోనే ఇది ఆపేసినట్లా కనపడుతుంది. ఈరోజు వల్ల ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే ఈరోజు అవుతుంది. మొన్న చూస్తే తెలంగాణలో 300 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీ సీట్లు కూడా రావడం జరుగుతుంది. మరి మనం గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళ కళ నెరవేరాలంటే ఈరోజు మన అవన్నీ కూడా గమనించే జగనన్న ఈరోజు ప్రతి వాళ్ళు కూడా చదవాలి, ప్రతి వాళ్ళు కూడా ఉన్నతంగా ఎదగాలి, ప్రతి పేదవాడిని ఇంట్లో డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని చెప్పేసి ఈ మెడికల్ కాలేజీలు మరి వస్తే చాలామంది 5,000 మెడిసిన్ సీట్లు ఫ్రీగా వస్తాయని చెప్పేసి ఈరోజు ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఎంతో విజయకరము. ఈరోజు ఎంతోమంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా తన కుటుంబంలాగా నుంచి ఆయన ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చదువుకొని మంచి విద్య. నేనే ఉన్నాను ఇక్కడ. 2,450 మెడికల్ సీట్లు ఈరోజు తీసేసినారు చంద్రబాబు. అదే 2,450 మెడికల్ సీట్లు ఉంటే